ఈ దేశంలో సనాతన ధర్మ కంటే ముందు పురాతన ధర్మం ఉంది. పురాతన ధర్మలో సద్బ్రాహ్మడు చదివే ఏదైతే శ్లోకాలు ఉంటాయో మొట్టమొదట పూజా కార్యక్రమాల్లో జంబూ ద్వీపశే అని ఉంటుంది. జంబూకుడు ఈ దేశపు మహాదిగా, ఈ దేశపు మాదిగా, ఈ జంబూ దేశానికి మొట్టమొదటి రాజు. మరి ఒకసారి సనాతన ధర్మను మీరు అంటున్నారు కదా, ఈ దేశంలో రాజుగా ఉన్న మహాదిగను ఎందుకు ఈ దేశ ధర్మ చెప్పులు కుట్టుకునే వాడికి చేసింది? ఆలోచించిండ్రా ఎప్పుడన్నా? ఒక మహిళ తన భర్త చనిపోతే ఎందుకు సతీసాగానం చేయాలి? భర్త చనిపోతే తనను మంటల్లో ఎందుకు వేయాలి? ఇది ధర్మమా?